వివిధ శాఖల పనితీరుపై సీఎం క్లియర్ చేయడం లేదని మండిపడ్డారు. హోం, మున్సిపల్ శాఖ, కమిషనర్ కార్యాలయం, జైళ్ల శాఖల్లో ఎక్కడ ఫైల్స్ అక్కడ పెండింగ్ లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా శాఖ మంత్రులు ఇంకా పని చేయడానికి అలవాటు పడినట్టు లేదని చెప్పారు. అక్టోబర్ నుంచి ప్రతి ఫైల్ ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఏ శాఖలో ఎవరు తప్పు చేశారో తెలుసుకునేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ అమల్లోకి తెచ్చామని అన్నారు ముఖ్యమంత్రి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి? వివిధ శాఖలపైన సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అవుతున్నారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? ఏ విధంగా అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రేఖ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం జరుగుతుంది. ఈ కలెక్టర్ల సదస్సుకు సంబంధించి కూడా వివిధ శాఖలకు సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, హోం, జైళ్ల శాఖ కమిషనరేట్లకు కలిసి పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంది. కనీసం ఫైళ్ల క్లియరెన్స్ ఏమాత్రం కూడా కొనసాగట్లేదు. అక్టోబర్ చివరి నాటికి 100% ఫైళ్లు క్లియరెన్స్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు ఇంకా పని చేయడానికి అలవాటు పడలేదని చెప్పి సున్నితంగా కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రతి కలెక్టర్ల సమావేశంలో, కేబినెట్ సమావేశంలో కూడా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మంత్రులు ముఖ్యంగా చూసుకుంటే మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు, లేకపోతే డిఆర్ఎం శాఖకు సంబంధించి కావచ్చు, జైళ్ల శాఖకు సంబంధించి కావచ్చు, హోం శాఖకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించి, ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో 22A విషయానికి కావచ్చు, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇట్లా భూముకు సంబంధించి అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని పరిష్కరించడంలో కొత్త ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఎన్ని ఆశలు పెట్టుకున్నా కానీ ప్రజలు ఆ స్థాయిలో ఆశయాలని పూర్తి చేయడంలో, ఫుల్ఫిల్ అవడంలో కొంత విఫలమైన పరిస్థితి కనిపించింది. తద్వారా మంత్రులు, అధికారులు తీసుకుంటున్న నిర్లక్ష్యం మూలంగా అది ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటుగా అక్టోబర్ నాటికి 100% ఫైల్స్ క్లియరెన్స్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. మరొకవైపు డేటా టేక్, ఆర్టీజీఎస్, ఎవర్ 2.2 అంశాలపై కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు. ఎన్నిసార్లు చెప్తున్నా రెవెన్యూ శాఖలో సంతృప్తికరమైన స్థాయిలో పనులు జరగట్లేదని మరొకవైపు పూర్తి స్థాయిలో ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే మానిటరింగ్, ఫోరెనిక్స్ ల్యాబ్కు సంబంధించి కూడా ఇంకొంత పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అధికారుల తీరు మార్చుకోవాలని చెప్పి ఒకవైపు అధికారులని, మరొకవైపు మంత్రులకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఏఐ సహకారంతో కూడా అన్ని విభాగాలకు సంబంధించి కూడా ఫైళ్ల క్లియరెన్స్ విషయానికి సంబంధించి కానీ, మిగిలిన విషయాలకు సంబంధించి కానీ వినియోగించుకొని ప్రజలకి అందుబాటులో పరిపాలన అందే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక్కొక్క కలెక్టరేట్ని కనుక సందర్శిస్తే అక్కడున్న పనితీరు, రికార్డ్స్ని పరిశీలిస్తే అక్కడ ఏ స్థాయిలో ఫైల్స్ క్లియరెన్స్ అవుతాయో కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అయితే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే కీలకమైన శాఖలు రెవెన్యూ, హోం, మున్సిపల్ అనేది చాలా కీలకమైన శాఖలు. ఈ 3 శాఖలకు సంబంధించి కూడా ఫైళ్ల క్లియరెన్స్లో తీవ్ర స్థాయిలో జాప్యం జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు ఆగ్రహంతో పాటు తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. రేఖ, ఎస్ శివ, ఈ ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి కూడా ర్యాంకింగ్స్ ఇచ్చే పద్ధతిని కూడా ప్రారంభించారు సీఎం. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా చంద్రబాబు 2004 వరకు, అంటే 94 నుంచి 2004 వరకు కావచ్చు, అలాగే తర్వాత 14 నుంచి 19 వరకు కావచ్చు, ఇప్పుడు 24 నుంచి 29 వరకు కావచ్చు, చాలా సందర్భాల్లో మంత్రులు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ర్యాంకింగ్ ఇచ్చే విధానం ఉంది. గతంలో చూసుకుంటే కనుక పార్లమెంటులో అలాగే ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎంపీలకి రేటింగ్ ఇచ్చారు. గతంలో పోయిన నెల జరిగిన పార్లమెంట్ పార్టీ సమావేశంలో కూడా 5 ఎంపీలకి 1, 2, 3, 4 స్థానాలకు కూడా రేటింగ్ ఇచ్చారు. ఇక మంత్రులకు సంబంధించి కూడా ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ర్యాంకింగ్ ఇస్తానని చెప్పి గతంలోనే చెప్పారు. పోయినసారి జరిగిన కేబినెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఎవరెవరు ఏ స్థాయిలో ఫైళ్ల క్లియరెన్స్లో ముందున్నారు, వెనుకున్నారని చెప్పి వారి పనితీరుకు సంబంధించి కూడా పర్సంటేజ్లు, అంటే ర్యాంకులు 1, 2, 3, 4 ఎవరు చివరున్నారు, ఎవరు ముందున్నారు అనే దానికి సంబంధించి వివరాలు కూడా ఇచ్చారు. అప్పట్లో చూసుకుంటే కనుక నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ లాంటి వాళ్ళు మొదటి 5 స్థానంలో ఉన్నారు. అలాగే లోకేష్ 6వ స్థానంలో ఉండటం జరిగింది. అలాగే రెవెన్యూ, మున్సిపల్ శాఖ, హోం శాఖకు సంబంధించి చివరి స్థానాల్లో ఉన్న పరిస్థితి కనిపించింది. ఇట్లా ఈ శాఖలన్నిటి పనితీరు మూలంగా ర్యాంకింగ్ ఇస్తానని చెప్పాడు. గతంలో ఆయన ఏదైతే 2 నెలల క్రితం ర్యాంకింగ్ ఇచ్చారో
చేశారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మరొకసారి ర్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెడతారు. సో మంత్రులు ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి వద్దకు వచ్చిన ఫైలుని క్లియర్ చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలనేది చంద్రబాబు ఆలోచన కనిపిస్తూ ఉంది. ఆ ఆలోచనకు అనుగుణంగా మంత్రులు అధికారులు అందుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ర్యాంకింగ్ కేటాయిస్తానని చెప్పారు. ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత జరగబోయే కేబినెట్ భేటీల్లో కూడా ఏ మంత్రులు ఏ ప్రజా సమస్యల పట్ల ఏ ర్యాంకులో ఉన్నారు, ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి ఏ ర్యాంకులో ఉన్నారనే దానికి సంబంధించి కూడా ర్యాంకులు కేటాయిస్తానని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. సో ర్యాంకులను బేస్ చేసుకుని కూడా తర్వాత ఏపీ క్యాబినెట్లో ఆ మంత్రులను కొనసాగించాలా లేకపోతే వారి ప్లేస్లో కొత్త వారిని తీసుకురావాలనే నిర్ణయం కూడా చూసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.